సార్ ఏపీఎండిసి పబ్లిక్ స్కూల్లో ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజన పథకం ఎండీ సార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. 6వ వార్షికం రోజున ఎంపీ మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే శ్రీనివాసులు గారిని, ఎండీ వెంకటరెడ్డి సారు, చైర్పర్సన్ షమీం అస్లాం గారిని మేము చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించడం జరిగింది. ఆ రోజున ఎంపీ గారు పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేర పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అందిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో దాని కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అనేది స్కూల్ కరెస్పాండెంట్ సుదర్శన్ రెడ్డి సార్ చేతుల మీదుగా, ఎండి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేశారు సార్. ఈరోజు మెనూలో పుదీనా రైసు, వైట్ రైసు, పప్పు, రసము, స్వీటు, చట్నీ పెట్టారండి. టోటల్ 1139 మంది స్టూడెంట్స్ ఈ స్కూల్లో ఉన్నారు సార్. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు ఇక్కడ. అది మా పరిధిలో లేదు సార్, దాని డీటెయిల్స్ మా పరిధిలో లేదు. ఎందుకంటే ఇది కాంట్రాక్టర్కి సంబంధించిన విషయం. స్కూల్ యాజమాన్యానికి ఇక్కడ దీనికి ఇది లేదు. అంటే స్కూల్ యాజమాన్యానికి